స్వామియే ఈ శరణమయ్యప్ప. రైట్. తెలంగాణ ఏపీ అని కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇరుముడి మానియా నడుస్తుంది. ఇరుముడి సినిమా సక్సెస్ మీట్ కూడా మనం చూసినాం. అక్కడ నటించినటువంటి నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు. సో ఆ సినిమా కోసం కష్టపడ్డ తీరు, ఆ సినిమాను తెరకెక్కించడం కోసం వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ ఇరుముడి సినిమాలో నాగులు పాత్ర చాలా ఆకట్టుకుంటున్నది. పాత్ర చాలా చిన్నగా ఉండదు అంటున్నారు, కానీ చాలా కీలకమైన పాత్ర. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఈ నాగులు పాత్రలో కొమరక్క గిట్లా చేస్తానని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఆ నాగులు పాత్రలో లీనమైనటువంటి నాగులు అలియాస్ కొమరక్క, జబర్దస్త్ కొమరం ప్రస్తుతం తొలివేలు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే శ్రీ, నమస్తే. ఎక్కడ పోయినా మీ నాగులు 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 అని అంటున్నారు. ఏంటి అసలు ఈ నాగులు ఎట్లా సెలెక్ట్ అయ్యిండు, ఏంది మొత్తం ఎలా పూర తెలుసుకోవాలి. ముందుగా నేనేమంటానంటే, ఫస్ట్ నా తమ్ముడు శ్రీ, మా ఊరు పక్కనే. ఎందుకంటే ఏడుకైనా మన ఊరు చెప్పాలి కాబట్టి, మన షాద్నగర్ పక్కన ఉడిత్యాలు, మనోడిది అటు పక్కన మీ బైరంపల్లి. చాలా రోజుల నుంచి తెలుసు. నా నా సక్సెస్ని వాడు 3 రోజుల నుంచి నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తుండే. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు, వాడు పెళ్లి కాకముందటి నుంచి అన్న 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 సక్సెస్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ విషయంలో. ఇప్పుడు నాకు మొదటగా ఒకటి అడగాలనిపించింది. ఆ సినిమా చూసేటప్పుడు మీ పాప మా డాడీ చచ్చిపోయిండేమో అని చెప్పేసి ఏడుస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. మీరు కూడా స్టేటస్ పెట్టారు. 2 million. అంటే సినిమాకి ఎవరెవరు పోయారు, పోయినప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు మీ పాప ఏడ్చాల్సి వచ్చింది? అయితే ఏమైందంటే, ఫస్ట్ రోజు నేను మన షాద్నగర్ రామకృష్ణ థియేటర్లో ఫ్యాన్స్ ఉన్నారు. సరే ఇక బ్యాండ్, భరత్, ధూమ్ధామ్, పాలాభిషేకం, రవితేజ్ సార్కి అదంతా బాగా చేసారు. ఫస్ట్ రోజు అయిపోయింది, ఫ్రెండ్స్తో చూసిన. సెకండ్ రోజు ఇంకోటి ఏంటంటే, నా ఫస్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా షాద్నగర్లోనే చూస్తా. ఓకే. ఇక్కడ హీరో హీరోయిన్లతోటి నేను జెర్సీ, దసరా, మల్లిరావ చాలా సినిమాలు ఏది రిలీజ్ అయినా నేను అటే చూస్తా. ఎందుకో నా ఏరియా కదా, నాకు ఒక కిక్ ఉంటుంది నా ఏరియాలో నేను చూసుకుంటే అని. షాద్నగర్ పోయినాం, అయిపోయింది. సెకండ్ రోజు పరమేశ్వర్లో పడ్డది. హౌస్ఫుల్ అవుతున్నాయని 3 థియేటర్లు వేసిండు. పరమేశ్వరి, రామకృష్ణ, ఇంకోటి ఏదో ఉంటుంది, సాయిరాజులనే వేసాను. 3 వేస్తే మా వదిన, మా భార్య, అక్క, చెల్లెలు, అమ్మ, పిల్లలు అందరం కలిసిపోయినాం. పోయినాక అందరు బాగానే చూస్తురు. లైట్గా మా అమ్మ ఏడుస్తుంది. ఆ ఎమోషన్, ఫాదర్ సన్ ఎమోషన్ చూసి మధ్యలో సడన్గా నేను నా డెత్ సీన్ ముడిపిర్రు. తలకాయ ఇట్లా వడంగానే అసలు మా పాప గుళ్ళు నేడుస్తుంది. అందరు చుట్టుపక్కల అందరు ఇట్లే చూస్తారు. అమ్మ ఏమైంది అంటే, డాడీ చనిపోయిండు, మమ్మీ డాడీ చనిపోయిండు. మీరు పక్కనే ఉన్నారు కదా? పక్కనే ఉన్నా, నేను ఎత్తుకునే ఉన్నా. అమ్మ నేను ఈయనే ఉన్నా, మా డాడీకి ఏం కాలేమ్మా, ఏం కాలేమంటే, డాడీ చనిపోయిండు. అరే ఒక దగ్గర ఇంటర్వ్యూలు దాకా ఏడ్చింది. ఇంట లేదు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు అన్న అమ్మ ఆ వీడియో చూపించి, అమ్మ ఈ పాప చూసినావా ఎట్లా ఏడ్చింది అంటే, మళ్ళీ డాడీ కోసం ఏడవరా, నీకు మీ డాడీ కోసం నువ్వు ఏడవా అని అంటావా అంటది. అసలు ఇప్పుడు మీరు 40 సినిమాల వరకు యాక్ట్ చేశారు అన్నారు కదా. ఈ 40 సినిమాలు ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళిన సందర్భాలు లేక ఇదే మొదటి సినిమా? లేదు, బ్రహ్మాండ అని ఈ మధ్యలో 3 months 4 months బ్యాక్ మెయిన్ కొమరక్క గెటప్ లో మెయిన్ విలన్ గా చేసిన. క్లైమాక్స్ ఒక 40 minutes నా మీదనే ఉంటది. ఆ సినిమాకి పోయినప్పుడు సప్తగిరిలో చూసినాము ఫ్యామిలీ తోటి. అక్కడ మా వైఫ్ అప్పుడు ఏడ్చింది. దసరా చూసిన, జెర్సీ చూడలేదు అనుకుంటా. ఈ 2 బ్రహ్మాండ, దసరా, ఇది 3 సినిమాలు. వేరే ఎందుకో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఇక వాళ్ళ పని, చేను, చెలక, బర్రె చూస్తుంటారు కదా మిమ్మల్ని కొత్తగా. అంటే ఆ ఫీల్డ్ కాదు కదా. ఇప్పుడు మీ అమ్మను కూడా దావే స్టూడియోలో పని ఉంది, మంచి ఇంటర్వ్యూ చేసేది, నారేసేది ఉంది, నాకేడైతుంది పో అంటది. అంతే. అది ఇప్పుడు నాకు ఒక డౌట్ అన్న, అంటే ఇటు షాద్నగర్ సరౌండింగ్స్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, కొమరక్క అంటే అమ్మ మా ఇంటి మనిషి, మా ఇంటి వెనక పెద్ద ఆమె, లేకపోతే మా ఇంట్లో అమ్మ, లేకపోతే అత్త అని ఇట్లా ఊహించుకుంటారు. ఆ క్యారెక్టర్స్ కూడా అట్లా ఉంటాయి. బట్ డైరెక్టర్ ఎట్లా ఊహించుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసారు? ఎందుకంటే కొమరక్క అనగానే ఒక బూతులు ఉంటాయి, ఇట్లా కోడలా చేసావు, ఇటు కొడకలుగా చేసావు, ఎవరినంటే అని తిరుగుతూనే ఉంటారు. సైసవ్ అంటే అది ఎప్పుడు తెలుసా, మీ నాయనమ్మ మాట్లాడేది శ్రీ. అది అంటే ఆ ఏజ్ వాళ్ళు జర ఆగరా అంటే ఏ సైసురా అంటే, సైన్స్ అనే పదం ఇప్పటిది కాదు. ఓకే, ఇట్లుంటది. అట్లాంటిది మరి డైరెక్టర్ అక్కడ శివ నిర్వహణ మిమ్మల్ని ఏం చూసి సెలెక్ట్ చేసారు? అరే విలన్ క్యారెక్టర్ అంటే వాడు మొత్తం జుట్టు ఉండాలి, గడ్డం ఉండాలి, కండు ఇట్లుండాలి, ఇట్లా భయపట్టించాలి. బట్ మిమ్మల్ని చూస్తే అదంతా ఏం కనిపించట్లే. బట్ ఎట్లా సీన్కి ఎట్లా సెలెక్ట్ చేసారు? అయితే నాకు తెలియదు శ్రీ. నేను అప్పుడు ప్యారడైజ్ ఒప్పుకున్నా. ప్యారడైజ్ ఒప్పుకొని అక్కడ లాక్ అయి ఉన్నా.
ఓకే. మైత్రి మూవీ నుంచి ఇట్లా కాల్ చేస్తున్నామని సురేష్ గారు కో డైరెక్టర్ కాల్ చేసిండు. ఉమ్. చేస్తే నేను అనుకున్నా మైత్రి బ్యానర్ నుంచి నాకు ఫోన్ చేయడమా, ఏందబ్బాయి తమాషరా, నాకెందుకు ఫోన్ చేస్తారు, ఈ ఆఫీసులో చుట్టూ తిరిగితేనే ఇయ్యారు అవకాశాలు, అవును. నేనేమో తమాషా చేస్తుర్లే అనుకున్నా. ఉమ్. తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు, ఏమయ్యా నువ్వు ఆఫీస్కి రమ్మన్నాం కదా రాలేదంటే, అయ్యో సార్ నేను వద్దాం అనుకున్నా సార్, నాకు తెలియదని నేను ఆఫీస్కి పోయినా. ఉమ్. పోయినాక కో డైరెక్టర్ ఉన్నాడు, లోపల తీసుకెళ్ళి సార్కి పరిచయం చేస్తే పాపం సార్ మాలలో ఉన్నారు అప్పుడు. ఓకే. కూర్చొని ఇట్లా చూసిండు, చూసి కళ్ళని చూసిండు, చూసి ఓకేరా నువ్వు చేస్తావు సార్ అని, ఆడిషన్ ఏమైనా చేస్తావా అంటే, ఏమో సార్ నాకు ఏదో కొత్తగా అనిపిస్తుంది కొంచెం అని చేయడానికి పోతా, వదిలే నువ్వు చేస్తావు నాకు తెలిసి నీ గురించి అన్నా. అదేంది అట్లా? ఏమో మరి నాకైతే తెలియదు, ఆయన వాళ్ళు ఎవ్వరు నాకు తెలియదు. ఉమ్. ఆ ఆఫీస్లో మైత్రి బ్యానర్లో కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ నాకు ఒక్కరు కూడా పరిచయం లేదు. ఉమ్. అది నాకేం అర్థం కాలేదు అసలు. నమ్మిరా మీరు విలన్ రోల్ అంటారు, ఆడిషన్ అంటే నాకు అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు శ్రీ, అంటే విలన్ అని చెప్పలే, ఏం చెప్పలే. కాకపోతే ఏమన్నాడు అంటే, నువ్వు కొంచెం ఒకసారి లేడీ గెటప్లో ఒక అమ్మాయిలతో కబడ్డీ ఆడుతూ అమ్మాయిల్ని చీట్ చేయాలి అన్నాడు. ఉమ్. అంటే సర్లే ఏదో ఇక ఏదైనా పర్లేదు, మైత్రి బ్యానర్ రవితేజ హీరో ఓకే. చాలు ఇక ఆయన చూస్తే చాలు కళ్ళతోటి అని హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోయినా నేను. ఉమ్. వెళ్ళిపోయినాక మళ్ళీ 2 times కాల్ చేసిండు, ఆఫీస్కి రా లుక్ టెస్ట్ చేస్తాం అది చేస్తాం అంటే, నాకు టైం లేదు సార్ కుదరలేదు సార్ అన్న. తర్వాత వల్లి గారు ఉంటారు మేనేజర్, అబ్బాయి ఆయనకు దండం పెట్టాలి అసలు. వల్లి గారు నాకు ఫోన్ చేసి, నువ్వు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఆయన ఎవరో తెలుసా నీకు? ప్రామిస్ సార్ నాకు ఆయన తెలియదు, నేనేం అనలేకపోతున్నాను ఉమ్. అంటే, నిన్ను కోరి మజిలీ సినిమా తీసిండు తెలుసా అంటే షాక్ అని. ఉమ్. ఏంద్రా నాయన కొమరం, నువ్వు గంత పెద్ద డైరెక్టర్ని కలిసి వచ్చినావా? ఉమ్. అసలు నేనా లైట్ తీసుకున్నా అంటే సైలెంట్ ఉన్నది. ఓ అమ్మ నాకు మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి. అరే ఇది కరెక్ట్ కాదని, సార్ సార్ తప్పైంది సార్ నాకు తెలియదు సార్ తప్పైంది నేను వచ్చేస్తాను సార్ అని పోతే, వల్లి గారు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పి ఇక అన్ని బడ్జెట్ అన్నీ మాట్లాడుకొని అంతా ఓకే చేసి అయిపోయింది. అది పెండింగ్ పడుతుంది, షూట్ అంటారు క్యాన్సిల్ అవుతుంది, షూట్ అంటారు క్యాన్సిల్ అయ్యి ఒక 6-7 సార్లు క్యాన్సిల్ అయ్యేసరికి నేను అనుకున్నా ఇది కష్టం అనుకున్నా. కష్టం. ఇదంతా ఎప్పుడు ఏ ఇయర్ లో జరిగింది ఇదంతా? ఇది ఏ ఇయర్? ఇదే 26. ఇది 26లోనే 26లోనే అంటే షూట్ జరుగుతుంది సీనియర్ లో. ఓకే. మీ క్యారెక్టర్ వరకు, నా క్యారెక్టర్ వరకు చెప్తున్నారు క్యాన్సిల్ చేస్తారు. నేను అనుకున్నా సర్లే ఎవరినో పెట్టేసుకుని ఉంటారు మనకి ఎందుకు ఇస్తారులే అని సైలెంట్ కూకున్నా. ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి ఎల్లుండి షూట్ అన్నాడు. అప్పుడు కూడా నమ్మలే నేను. మళ్ళీ పొద్దున్న మేనేజర్ ఫోన్ చేసి రేపు షూట్ ఉంది వచ్చేసాను. వచ్చేస్తే నేను అప్పటికి ఏమనుకుంటున్నా అంటే, ఏదో లేడీ గెటప్ అన్నాడు, ఏదో సైడ్కో బయటకో ఏదో ఉంటుందిలే, నాకు తెలిసి ఏదో ఉంటుంది గే క్యారెక్టర్, లేకుంటే ఒక చిన్న ఊర్లో సైకోగాడు లేడీ గెటప్ వేసుకొని ఏమైనా సతాయించడు కామెడీ క్యారెక్టర్ అనుకున్నా. ఫస్ట్ రోజే పోగానే శివనిర్వాణ సార్ వచ్చి గెటప్ అంతా మేకప్ అంతా ఆయనే వేసిండు. అంటే ఆయనకు నచ్చేలా డిజైన్ చేసి, అరే ఫైట్ సీన్ రా సార్ వస్తాడు నువ్వు కొట్టాలి. నాకేం అర్థమైతే లేదు, ఏం చెప్తుర్రు ఏంది, ఇంత పెద్ద లొకేషన్ నేను చేసిన, అంతకన్నా పెద్ద సినిమాలు చేసిన, కానీ రవితేజ సార్ కదా అంత పెద్ద ఆయనను. నాకు డౌట్, జనరల్ గా ఏదైనా సినిమా చేసేటప్పుడు ఆ డైరెక్టర్ ఆ స్టోరీ చెప్తారు అని వింటుంటాం కదా, అంటే మీకు ఆ స్టోరీ మొత్తం చెప్పలేదా, ఇట్లా ఇట్లా సినిమా లైన్ అని చెప్పలేదు? అట్లా చెప్పారు, అంటే పెద్దలకు పెద్ద ఆర్టిస్టులకు చెప్తారు కానీ మన వరకు మన క్యారెక్టర్ ఏందో చెప్తారు. ఆ సార్ ఆ రోజు మాలలో ఉన్నారు, ఏదో లైట్గా చెప్పిండు, నాకు క్లారిటీ లేదు, ఆయన క్లారిటీ ఉంది కానీ నాకు క్లారిటీ లేదు. నా మీద ఆయనకు నమ్మకం ఉంది కానీ నాకు వాళ్ళు తెలియదు కాబట్టి నాకు నమ్మకం లేదు. ఫస్ట్ రోజే ఇంకా ఫైట్ అనగానే చల్లగా అయిపోయింది. నేను ఇంతకుముందు మూవీస్ లో ఎప్పుడైనా ఫైట్ చేసిరా? చేయలేదు. ఇది ఫస్ట్ లో ట్రై చేసినా కానీ ఒక చిన్న షాట్ ఉంటుంది అంతే. లాస్ట్ ఫైట్ లో విలన్ నేను అరెస్ట్ కొడుతుంటే విలన్ వచ్చి కొడతాడు నన్ను అంతే, వేరే ఫైట్ ఏం లేదు. అంటే చిన్న చిన్న షార్ట్స్ ఉంటాయి అంతే. కానీ దీంట్లో ఫైట్ అనేసరికి నా అదృశ్యం ఏంటంటే రియల్ సతీష్ మాస్టర్ ఉన్నాడు. ఆయన నేను దసరా చేసినాం, జర బాగా క్లోజు. సరే ఆ మాస్టర్ వచ్చే వరకు జర హ్యాపీ అనిపించింది. అంటే నా బాడీ నా బిహేవియర్ నాకు తగ్గట్టు ప్లాన్ చేస్తాడు అనుకున్నా, కానీ ఆయన అట్లా నాకు తగ్గట్టు చేస్తూనే ఆయనకి ఏం కావాలో తీసుకుంటాడు. అమ్మో సైకోలా పనిచేస్తాడు ఆయన. దెబ్బలు దాకినా సరే ఆయనకు కావాల్సింది వచ్చేదాకా చేస్తాడు. సరే అని మంచి నచ్చి ఇక అన్ని సింగిల్ టేక్లని అయినాయి. రవితేజ సార్ వచ్చి ఒక డైలాగ్ ఉంటుంది మీకు ట్రైలర్, చూడు నాగులు అని ఇట్లా దగ్గరికి గదవ బట్టి గుంజి ఇట్లా మాట్లాడాలి. అప్పుడు కొంచెం భయం వేసింది,
అంటే టేకు ఇట్లా పట్టుకొని ఉన్నా, ఇంత దగ్గర కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నా, టేక్, కెమెరా, రోల్, యాక్షన్ అనే వరకు టైం పడుతుంది కదా. అవును. యాక్షన్, రోల్ అనే వరకు కూడా అట్లే చూస్తున్నా. కొంచెం రెప్పగొట్టినా మళ్ళీ కెమెరాకి ఇబ్బంది అవుతుందని ఉమ్. అన్నీ సింగిల్ టేక్లో చేసిన. అది ఏమో మరి నా ధైర్యం ఏందో, సారం చూస్తే భయమైంది. ఓకే. నాకైతే అసలు పిచ్చలు బ్యాక్ అయ్యి ఎక్కడ చెమటలు అక్కడ వచ్చినాయి. ఉమ్. అసలు అంటే నా బాడీలో ఉంది, బయట మాత్రం కనబడకుండా కవర్ చేసిన. ఓకే. ఇప్పుడు రవితేజ గారు కాంబినేషన్లో మీ కాంబినేషన్లో ఎప్పుడైనా చిన్న సీన్ అయినా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇంతకుముందు ఇప్పుడు ఆయన ఫోన్ డైరెక్ట్ కలిసిన సందర్భాలున్నా? లేదు, నా కళ్ళతో కూడా చూడలేదు శ్రీ. రవితేజని ఎప్పుడు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఉన్నా కదా, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చూడలే. మొన్న సినిమా వరకు నేను ఎప్పుడు అనుకుంటుంటే, మా బావ ఉంటాడు, మా చెల్లెలు మగడు, ఆయన పిచ్చి ఫ్యాన్ రవితేజకి, చచ్చిపోతాడు. ఆయన మా చెల్లెల్ని ఇచ్చినప్పటి నుంచి ఒక 18 ఏళ్ళ నుంచి చెప్తుండ్రు రవితేజ అంటే పిచ్చి నాకు, పిచ్చి నాకు అని. అది మా బావ కూడా చెప్తుంటే ఏదో ఒక రోజు కలుస్తలే చూస్తలే అని. కానీ నేను ఎప్పుడు అసలు నేనేమనుకుంటా అంటే, ఆయన చూస్తే చాలు, ఆయన నాకు ఇన్స్పిరేషన్, అరే మనలాగా వచ్చి ఆయనలాగా మనం కూడా రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు అనేది. కానీ ఆయనను చూస్తే చాలు అనుకున్నాని ఆయనను పట్టుకొని కొట్టడం అదంతా ఏమో ఇక దేవుడి దయ. అది మామూలు విషయం కాదు అసలు. ఇప్పుడు అంటే డే 1 ఓకే, డే 2 ఓకే, అంటే 15-16 రోజులు మీరు షూట్ చేసిన. ఈ 15-16 రోజుల తర్వాత ఎట్లా అనిపించింది, అంటే ఫీలింగ్ ఏమనిపించింది? అంటే ఫస్ట్ లో భయమైంది. ఆ ఫస్ట్ ఫైట్ మొత్తం 4-5 డేస్ ఉంటుంది, పెద్ద ఫైట్, 4 నిమిషాలు ఉంటుంది. అందులో బట్టలు ఇప్పి కొడతాడు, కడ్రాయర్ మీద కూర్చోబెడతాడు, బట్టలు లేకుండా ఉంటాయి మొత్తం. అప్పుడు భయం ఉండే, దాని తర్వాత భయం పోయింది. అంటే 4 రోజులు ఆయనతో జర్నీ చేసిన కదా, నాకు ఆ సార్ ఇచ్చే సలహాలు కానీ సజెషన్స్ కానీ అవి వింటూ ఫ్రీ అయిపోయినా. నెక్స్ట్ ఫైట్కి అంత భయం అనిపించలేదు. అడవిలో ఉంటుంది ఒక ఫైట్, అప్పుడు భయం అనిపించలేదు.